టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలోని దొమ్మాట గ్రామంలో సైబర్ నేరాల మీద దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్దీప్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు। టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అన్నారు। రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, గొడవలలో ఇన్వాల్వ్ కావద్దు, గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని గ్రామ ప్రజలను కోరటం జరిగింది। ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది। ఇందులో పాల్గొన్న వారు హెడ్ కానిస్టేబుల్ విక్రమ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ఎందుకంటే అందరూ కూడా పెద్ద ఫోన్లు వాడుతున్నారు, మన సోషల్ మీడియా వాడుతున్నారు, ఈ మన టెక్నాలజీ అందరూ కూడా ఇంటర్నెట్ అందరూ వాడుతున్నారు। ఒక 10 సంవత్సరాల కింద చూసుకుంటే ఎవరు కూడా టెక్నాలజీ వాడకపోయారు, ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు టెక్నాలజీ వాడుతున్నారు। ఏదైనా ఒక చిన్నది కానీ ఇట్లా ఫోటో తీసుకుంటున్నారు, గ్రూప్లో పెడుతున్నారు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందా లేదా? అందుకని టెక్నాలజీ అంత ఫాస్ట్ అయిపోయింది। ఇప్పుడు మీ ఊళ్ళో ఒక గ్రూప్ ఉంటుంది, దొమ్మాట గ్రూప్, విలేజ్ గ్రూప్ అని, ఏదైనా ఒక చిన్న జరిగిందనుకో అలా గ్రూప్లో పెట్టేసి వాడు దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా గ్రూప్లో ఉంటే తెలిసిపోతుందా లేదా? అంటే మన టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోయింది, ఫాస్ట్ పెరిగిపోయింది టెక్నాలజీ అనేది। దాన్ని మనం ఎంతవరకు అయితే మనం ఏ పర్పస్ అయితే వాడుతామో ఆ పర్పసే వాడుతాం। పాటించడానికి లేకపోతే వాళ్ళకు మనకు ఇప్పుడు పైసలు పంపించాలనుకుంటున్నాం, ఇంతకు మనీ లేకుండా అక్కడ వెళ్ళిపోయేది, గూగుల్ పే, ఫోన్పే కొట్టుకున్నాం, ఇవన్నీ మనకు టెక్నాలజీ తగ్గుతున్నాయి। మనకైనా విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే కూడా మనం యూట్యూబ్లో చూసుకుంటాం లేదా? ఇప్పుడు మనం పాత ఫ్రెండ్స్ని కలుసుకోవాలి, తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటాం, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, దీని ద్వారా సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని ద్వారా మనం పాత ఫ్రెండ్స్ తెలుసుకుంటున్నాం, పాత ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు కనెక్ట్ చేసుకుని మాట్లాడుతున్నాం। అదే టెక్నాలజీ ద్వారా మనకు ఇంతకుముందు తెలియని చాలా విషయాలు తెలుస్తున్నాయి। అట్లనే టెక్నాలజీ ఇవి మనకు లాభాలు, నష్టాలు ఏమున్నాయి? ఇప్పుడు టెక్నాలజీ వలన మనకు నష్టాలు కూడా చాలా ఉన్నాయి। అంటే దీనివల్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు కాబట్టి సైబర్ అఫెండర్, సైబర్ దొంగలు కూడా ఏం చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ ద్వారానే వాళ్ళు అఫెన్స్ చేస్తున్నారు। అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు। మన ప్రతి ఒక్కరు కూడా షాప్లో పోయినా ఎక్కడ పోయినా గూగుల్ పే, ఫోన్పే వాడతారు। అప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా మీ యూపీఐ ఐడి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయిపోయి ఉంటాయి। మీరు స్కాన్ చేసినప్పుడు సైబర్ అఫెండర్స్ ఏం చేస్తారు, దాని ద్వారా సైబర్ క్రైమ్ చేస్తారు। ఇంకొకటి ఏంటి, మీకు ఒక లింక్ పంపిస్తారు తెలియకుండా, ఆ లింక్ మీరు టచ్ చేయగానే ఏం చేస్తారు, వాడు ఎక్కడో ఉంటే మీ ఫోన్ అనేది ఆపరేటింగ్ చేస్తారు, ఫోన్లో ఉన్న డేటా మొత్తం చూస్తారు। కొంచెం మందికి స్పామ్ కాల్స్ అని వస్తున్నాయా లేవా? కొన్ని డిఫరెంట్ నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ అని వస్తాయి। వాడు ఎవడో ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నీ పేరు ఇది రాజయ్య, నీ పేరు రాజయ్య కదా, నీ దొమ్మాట విలేజ్ కదా, నువ్వు ఈ బ్యాంకులో 3 లక్షలు లోన్ తీసుకున్నావు, నువ్వు లోన్ కట్టకపోతే నేను ఇంటి మీదకి వచ్చి ఇంటి దగ్గర వచ్చి అది చేస్తాం, నీ ల్యాండ్ అవి అని సీజ్ చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, బ్యాంకు లేదు, మేము బ్యాంకు వాళ్ళని ఫోన్ చేసి ఫేక్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం। మీరు రెస్పాండ్ గారు కాకపోతే ఏం చేస్తారు, మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంటాం। అంటే ఇది ఎట్లా అన్నట్టు, వాడు ఆ లింక్ గుర్తెలియని మనకు అన్నౌన్ లింక్స్ మనం టచ్ చేయడం వల్ల మనం వాని ఫోన్ దానిలోకి పోయి వాడు మన మెయిల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు। మొన్న దీపాంపల్లిలో కూడా ఇట్లా జరిగింది, సేర్పల్లిలో కూడా ఇట్లా జరిగింది। వాళ్ళు లొల్లులు పెట్టుకుని ఇట్లా కాదు స్పామ్ కాల్స్ అని, నాకు కూడా ఇట్లా కాల్స్ వచ్చినాయి, ఇట్లా జరుగుతూ ఉన్నది, కాబట్టి ఇలాంటి వస్తే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మనం అది చేయాలి, ఓకేనా? ఇది సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతున్నది। నెక్స్ట్ పోతే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, టైంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎక్కడన్నా ఏదైనా కానీ చెప్పాలి, లేదు ఏమున్నా కానీ అనవసరంగా చిన్న గొడవలకు దీనిలో పోవద్దు। మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అనవసరంగా చిన్న గొడవలలో పోయి కేసులలో ఇరుక్కుంటే ఒకసారి ఎలక్షన్ కేసులో ఇరుక్కుంటే అది ఎప్పటికీ ఉంటుంది। మామూలు కేసు అంటే పోతుంది, కానీ ఎలక్షన్ కేసు అనేది పోతుంది। ఎలక్షన్స్లో జరిగే టైంలో మనకు ప్రతి ఒక్కటి హైదరాబాద్ ఎలక్షన్స్ వెళ్ళి ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ టైంలో ఏదైనా కేసు అయింది, దొమ్మాట విలేజ్లో ఒక కేసు అయింది, సూరంపేటలో ఒక కేసు అయింది, వాళ్ళు మొత్తం ఎలక్షన్స్ దానిలో వాళ్ళు డేటాబేస్లో పెట్టుకుంటారు। ఇక ప్రతి సంవత్సరం ఈ ఎలక్షన్స్ ఉన్న టైంలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని ఉంటుంది, బాండోలు చేసుడు, పోలీస్ స్టేషన్ పిలుచుడు,
నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఎలక్షన్స్లో కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంతకుముందు వాళ్ళ ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ వచ్చుడు, ఎంఆర్ ఆఫీస్లో బాండ్ ఓవర్ అవుతుంది, ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి. పిల్లలకు మెయిన్గా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మన లీడర్స్ ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళే ఉంటారు. ఇవాళ ఎలక్షన్ టైంలో ఒక నెల రోజులు ఉంటుందేమో, తర్వాత అందరం ఒకటే కలిసే ఉంటాం కదా. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపైన అవగాహన కల్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేము, టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు అనేటివి ఏం జరుగుతున్నాయి అనేటివి ఈ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కావద్దు. గ్రామంలో ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా గ్రామస్తులందరూ సహకరించాలని ఈ మీటింగ్ ఉద్దేశించి అందరి గ్రామస్తులకు చెప్పి అవగాహన కల్పించడం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.